నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ చేశారండి. రేవంత్ రెడ్డి గారి వెంట మంత్రులు, ఉన్నత అధికారులు, పోలీసులు అందరూ కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఏమి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏమంటే, మా జవాన్లు తలుచుకుంటే పాక్ ఉండదు, భారత వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్టే, ఆపరేషన్ సింధూర్ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, మా దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చిన ఉగ్రవాదులను ప్రోత్సహించిన పాకిస్తాన్ పాలకులారా గుర్తు పెట్టుకోండి, మా వీర జవాన్లు తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ దేశం ఉండదు. దొడ్డిదారిన దేశంలో ప్రవేశించి మా తల్లుల ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచివేశారు. భారతీయులపై దారుణాలు చేస్తామంటే ఉగ్రవాదులు వీరువేగారు. వారికి మద్దతిచ్చిన మీకు ముష్కరులకు ఆపరేషన్ సింధూర ద్వారా బుద్ధి చెప్పాం. ఈ మహత్ కార్యక్రమం వెనక 140 కోట్ల భారతీయులు ఉన్నారు. ఉగ్రవాదుల పీచుమని వరకు ఆపరేషన్ సింధూర కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం చేపట్టిన సంఘీభావ ర్యాలీలో త్రివర్ణ పతాకం చేతబూని ఆయన పాల్గొన్నారు. ముందుగా పోలీసులు, వేలాది మంది ప్రజలు, మాజీ సైనికులు తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6:45 సీఎం రేవంత్ రెడ్డి త్రివర్ణ పతాకం పట్టుకొని బయటకు రాగా ఆయనకు అనుసరించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వ అధికారులు ఇలా అంతా సచివాలయం నుంచి నక్లీస్ రోటరీ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సచివాలయం నుంచి నక్లీస్ రోటరీ వరకు ర్యాలీలో పాల్గొనడంతో హుస్సేన్ సాగర్ భాగోద్వేగసాగరంగా మారింది. 20 నిమిషాల పాటు ర్యాలీలో నడిచిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. నిమిషం పాటు మౌనం పాటించారు. చూడండి, నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తాన్ దుష్ట పన్నాంగాలను దీటైన రీతిలో భారత సైన్యం బుద్ధి చెబుతుంది అన్నారు. భారత ప్రజలంతా శాంతి ముఖలని, అది చేతగానితనం అనుకుంటే ఎవరైనా సరే వారి అంతు చూస్తామని, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడబోమని, ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు, పార్టీలు, అజెండాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఏకమవుతారని అన్నారు. మా సహనాన్ని పరీక్షిస్తే బ్రిటిష్ పాలకుల చేతల్లో ఎన్నో చిత్రహింసలు ఎదుర్కొని శాంతియుత నిరసనల ద్వారా మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా స్వేచ్ఛవాయువులు పీల్చుకునే అవకాశం కల్పించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పొరుగు దేశాలతో శాంతియుతంగా వ్యవహరిస్తూనే పాకిస్తాన్ పాలకులు మనల్ని రెచ్చగొట్టేలా సరిహద్దులు కవింపు చర్యలు పాల్పడుతూనే ఉన్నారు. ఈ సహనాన్ని పరీక్షిస్తే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర ద్వారా మీకు సరైన సమాధానం చెప్పారు. మీరు దుష్ట సాక్ష్యాలు ఆపేంత వరకు కొనసాగిస్తాం. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మా జవాన్లు తలుచుకుంటే పాక్ ఉండదు. చూడండి, ఇదే మన రేవంత్ రెడ్డి గారు చేసినది. కాబట్టి పాకిస్తాన్కు తగిన గుణపాఠం తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంతో పెట్టుకుంటే ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్క సీఎం ఉగ్రవాదానికి పార్టీలకు అతీతంగా మతాలు, కులాలు అని లేక ఏది చూడట్లేదు. ఇండియా, మేరా ఇండియా, జై భారత్, జై ఇండియా, జై హింద్ అని ప్రతి ఒక్క ఒకరు గుండె మీద చేసుకొని మా ఇండియా జోలికి వస్తే
ఖబర్దార్ పాకిస్తాన్ అని పాకిస్తాన్కి హెచ్చరిస్తున్న 140 కోట్ల మంది ప్రజలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై జవాన్, జై భారత్. థ్యాంక్ యూ.